ఒక చక్కని గ్రామంలో కోకో అనే చిన్న పిల్లి ఉండేది. కోకోకి మెరుస్తున్న రంగురంగుల వస్తువులు సేకరించడం చాలా ఇష్టంగా ఉండేది. ఒకరోజు కోకో నది దగ్గర మెరుస్తున్న బంగారు గంట కనుగొంది. ఆనందంతో వాటిని ఒక చెక్కపెట్టెలో దాచేసింది. ఇది నాది, ఎవరికీ చూపించను అనుకుంది. ఆ సాయంత్రం కోకో స్నేహితులు బబన్నీ, పప్పీ మరియు స్క్విరెల్లా ఆడుకుందామని ఆహ్వానించారు. కాని కోకో గంట చూసి మురిసిపోతూ వారితో ఆడడానికి నిరాకరించింది. కొన్ని రోజులు గడిచాయి. కోకో ఒంటరిగా అనిపించడం ప్రారంభమైంది. తన స్నేహితులు కలిసి నవ్వుతూ ఆడుతుంటే కోకో మాత్రం ఒంటరిగా కూర్చుని బంగారు గంట మాత్రమే చూస్తూ ఉండేది. ఒకరోజు కోకో బన్నీని పప్పీ విరిగిన బొమ్మను బాగు చేసేందుకు సహాయం చేస్తుండగా చూసింది. స్క్విరెల్ అందరితో గింజలు పంచుకుంటూ ముచ్చటగా నవ్వుతూ ఉంది. వాళ్ళంతా కలిసి ఆనందంగా గడుపుతున్నారు. కోకో ఇలా అనుకుంది, ఇవ్వడం వల్లే వీళ్ళు అంత ఆనందంగా ఉన్నారు. నేను అన్నీ నాదిగా దాచుకుంటే నిజమైన సంతోషం రాదు. వెంటనే కోకో తన బంగారు గంటని తీసుకుని స్నేహితుల దగ్గరకు పరిగెత్తింది. నేను ఈ అందమైన గంట కనుగొన్నాను, మన అందరం కలిసి దీంతో ఆడుకుందాం. అందరూ సంబరపడిపోయారు. వారు ఆ గంటను కోకో మెడకు కట్టారు. అందరూ కలిసి ఆనందంగా ఆడుకున్నారు. కోకో హృదయం ఉప్పొంగిపోయింది. పంచుకుంటేనే నిజమైన ఆనందం అని అర్థమైంది.